హాయ్ అందరికీ నమస్తే. నేను మీ ఆర్బీఆర్ పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? తిరుపతి నుంచి మా మనుమడు వచ్చినాడు ఈరోజు పూర్వాంశం. మా పిల్లలకి ఈరోజు సండే సెలవు కాబట్టి ఏమైనా చేద్దాము అని మేము 3/4 కేజీ మటన్ తీసుకున్నాము. ఈ మటన్ని దీనికి ఏమేమి కావాలో, దీన్ని ఎలా చేస్తానో మీరు చూసేస్తారు రండి. ముందుగా 3-4 సార్లు శుభ్రం చేసి ఉంచుకున్న మటన్ 3/4 కేజీ మటన్ తీసుకున్నాము. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ధనియాలు, కస్తూరి మేతి, ఒక పెద్ద యాలచ్చి, 2 చిన్ని ఇలాచి, 1 ఇంచు చెక్క, 7-8 లవంగాలు, ఒక బగారా ఆకు, అలాగే ముందుగా తరిగి ఉంచుకున్న పెద్ద సైజు ఆనియన్ 1, టమోటా మీడియం సైజు 2, పుదీనా, కరివేపాకు, కొత్తిమీరి, గోడంబి, తెల్లగడ్డ, అల్లం, గసాలు, రుచికి సరిపడా ఉప్పు, కారం పొడి, ఎండు కొబ్బరి, అలాగే నూనె, ఆయిల్. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. ఇప్పుడు నేను ఎలా చేస్తానో, దీన్ని ఏమేమి చేస్తానో మీరు చూసేస్తారు కానీ రండి, ఇంకా ఆలస్యం ఎందుకు. ముందుగా స్టవ్ వెలిగించుకొని మనం మూట పెట్టుకోవాలి. ఇందులోకి ఈ మాత్రం బగారా ఆకు, చెక్క, లవంగము, 2 ఇలాచి, ఒక పెద్ద ఇలాచి, కస్తూరి మేతి కొద్దిగా, ధనియాలు మాత్రం వేసుకోవాలి. వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఈ మాత్రం కలర్స్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని 10 నిమిషాలు చల్లారనిచ్చుకోవాలి. ఎండు కొబ్బరి, అలాగే తెల్లగడ్డ, అల్లం, వీటన్నిటిని బాగా మగ్గనిచ్చుకోవాలి. కలిపెట్టు, అరే ఇట్లా చెప్పు. ఈ మాత్రం బాగా వేయించుకోవాలి. చెప్పు. ఇందులోకి ఈ మాత్రం గోడంబి వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ద్వారగా వేయించుకోవాలి. గసాలు 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఈ మసాలాలన్నిటిని ఇలా బాగా వేయించుకొని బాగా చల్లారించుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వీటన్నిటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి దీన్ని పక్కన ప్లేట్లో తీసి చల్లారనిచ్చుకోవాలి. ప్యాన్ లోకి మనం ముందుగా తరిగించుకున్న టమాటా వేసుకోవాలి. టమాటాని బాగా మగ్గనిచ్చుకోవాలి. వీటన్నిటిని మంచి పేస్ట్ లా తయారు చేసి వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది మన మటన్. మనం ముందుగా వేయించుకున్న వాటన్నిటినీ ఈ మసాలాలన్నిటినీ బాగా చల్లారనిచ్చుకొని పేస్ట్లా తయారు చేసుకొని మన మటన్లోకి వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు ఇప్పుడు నేను ఎలా చేసినా అలాగే ఇందులో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొన్ని నూనె వేడెక్కాక ఇందులోకి ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మన మటన్ గ్రేవీకి ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది కాబట్టి మేము ఎక్కువగా వేసుకుంటాం. మీకు ఎంత కావాలో అంత చూసేసుకోవచ్చు. మటన్ వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ మాత్రం పసుపు వేసుకోవాలి. ఉప్పు ఇట్లా ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా మగ్గనిచ్చుకోవాలి. మూత పెట్టి 20 నిమిషాలు వదిలేద్దాం. మటన్లోని వాటర్ మొత్తం రిలీజ్ అయింది. ఈ వాటర్లోనే మనం బాగా ఈ మటన్ మొత్తం వాటర్ ఇంకిపోయేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. వాటర్ మొత్తము ఇందులోనే బాగా మటన్ని మనం బాగా రోస్ట్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఈ నీరంతా నీరిపోయేంత వరకు దీంట్లోనే బాగా వేయించుకోవాలి ఈ మటన్ని.
ఈ మటన్ లోకి మనము వాటర్ కూడా వేసుకోలేదు. ఈ మటన్ లో ఉండే వాటర్ రిలీజ్ అయ్యి ఈ వాటర్ లోనే వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఈ మాత్రం ఉడుకుతున్నప్పుడు కారం కలుపుకోవాలి. నేనైతే 3 స్పూన్లు వేసుకుంటున్నాను. మీకు కారం ఎలా కావాలో అలా వేసుకోవచ్చు. ఈ నీళ్ళలోనే బాగా దీన్ని రోస్ట్ చేసుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న దబ్బలుగా 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర లాస్ట్లో వేసుకున్నాం. ఈ పుదీనా వేయడం వల్ల మన మటన్కి ఎంతో స్మెల్ యాడ్ అవుతుంది, తినేదానికి ఎంతో రుచిగా ఉంటుంది. ఇది మాత్రం బాగా వేయించుకోవాలి మటన్. ఈ మాత్రం మన మటన్ని ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ముందుగా అన్ని మసాలాలు మిక్సీలో పేస్ట్గా వేసుకున్న ఈ మిక్సీ పేస్ట్ని ఇందులో కలుపుకోవాలి. ఎంతో ఎంతో టేస్టీ మన మటన్ కర్రీ రెడీ. ఇప్పుడే ఉప్పు కారాలన్నీ చూసుకొని ఉప్పు సాల్కపోతే వేసుకోవచ్చు. ఇది వేడి వేడి అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, సంగటిలోకి కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఇంట్లో ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా చాలా బాగుంటుంది. మీరు ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇలా బాగా సరా చాలా సూపర్ గా ఉంది. ఇలా ఉడుకుతున్నప్పుడు కస్తూరి మేతి, ఈ మాత్రం కస్తూరి మేతి యాడ్ చేసుకుంటే మన కూర చాలా టేస్టీగా వస్తుంది. ఈ కస్తూరి మేతి వేయడం వల్ల మంచి స్మెల్ యాడ్ అవుతుంది, తినేదానికి చాలా టేస్టీగా ఉంటుంది. 2 పెట్టుకున్నట్లే ఎత్తుక్కో. ఇప్పుడు చివరిగా ఇందులోకి మనం ముందుగా తరిగి ఉంచుకున్న కొత్తిమీరని గార్నిష్ చేసుకొని దింపేసుకుంటే ఎంతో టేస్టీ మన మటన్ కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, సంగటిలోకి కానీ ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో చూడండి. వేడి వేడి మన మటన్ మసాలా కర్రీ రెడీ. అలాగే మా దగ్గర రాగి పిండి అయిపోయింది కాబట్టి అన్నం ఇలా ఉండలు చేసుకున్నాము, సంగటి మాదిరి చేసుకున్నాము. అలాగే వేడి వేడి అన్నం. ఇంకెందుకు ఆలస్యం, తినేద్దాం రండి. ఆకలి వేసుకుని చూడండి, రాబా ఎత్తుకోండి రా. ఎందుకు మటన్ వేసిన ఇంకా కొంచెం చాలా వాళ్ళకి నీళ్ళు ఇచ్చేయి. ఎప్పుడా నువ్వు రాబడా, మాకి రాగి పిండి అయిపోయింది, అందుకు ఇలా తెల్లగా సంగతి చేసుకున్నాం. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆటిచ్చిపోయి అందరిని తీసుకో, అందరినీ. నువ్వు రా ఇటుకే శ్రావణికి వేసి ప్లేట్లు. నేను వస్తారా, తీస్తావా? ఓకే, స్టార్ట్ చేద్దామా. వేడి వేడి సంగీట్లోకి మన
తెలంగాణ స్టైల్ మసాలా మటన్ కర్రీ. చాలా అంటే చాలా సూపర్ గా వచ్చింది. మీరు ఇప్పుడు నేను ఎలా చేశానో, ఏమేమి వేసానో అలాగే వేసి ట్రై చేయండి. తినేదానికైతే చాలా అంటే చాలా సూపర్ గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. మటన్ సూపర్ గా ఉడికిపోయింది, చాలా టేస్ట్ గా ఉంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. లేదా తినేసి సూపర్ అని చెప్పు. చెప్పు ఆ చెప్పు సూపర్ అని చెప్పు. నువ్వు తింటా ఎత్తుకునే తిను. బాగుంది మటన్. చూశారుగా మా వీడియో కానీ నచ్చినట్లయితే ఇప్పుడు నేను ఏమేమి చేశాను, మటన్ మసాలాలన్నీ అలా వేయించేసుకుంటే చాలా టేస్టీగా అంటే టేస్టీగా వస్తుంది. మీరు తిని చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. రుచిని ఆస్వాదిస్తూ మీరు బాగా తినండి, బాగుంటుంది. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. ఇప్పుడు నన్ను ఎలా ఆదరిస్తున్నారో అలాగే RBR పల్లె రుచుల్ని ఆదరించి ఇంకా ముందుకు పంపించాలని ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ కి నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. ఓకే, డన్, బాయ్.